My name is Lakshmarayana, lecturer in economics. Today we are discussing about Keynes' psychological law of consumption. కీన్స్ యొక్క వినియోగపల సూత్రం గురించి ఈరోజు ఈ క్లాస్లో చర్చించుకుందాం. Keynes' psychological law of consumption. Further, Keynes put forward a psychological law of consumption according to which as income increases, consumption increases, but not by as much as the increase in income. ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అయినట్లయితే కన్జంప్షన్ ఆల్సో ఇంక్రీజ్, బట్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయిన లెవెల్లో కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ కాదు అనేది ఫస్ట్ కండిషన్. ఇన్ అదర్ వర్డ్స్, మార్జినల్ ప్రాబిలిటీ టు కన్జ్యూమ్ ఈజ్ లెస్ దాన్ 1. ఎంపీసీ అనేది ఎప్పటికీ కూడా లెస్ దాన్ 1గా ఉంటుంది. 1 ఈజ్ గ్రేటర్ దెన్ డెల్టా సి బై డెల్టా వై ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ కండిషన్ ఏంటమ్మా? ఆదాయ స్థాయి పెరిగినట్లయితే వినియోగం పెరుగుతుంది, కానీ ఆదాయం పెరిగిన స్థాయిలో వినియోగం అనేది పెరగదు అనే ఫస్ట్ కండిషన్. నెక్స్ట్, వైల్ కీన్స్ రికగ్నైజ్డ్ దట్ మెనీ సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ వెల్త్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద లెవెల్ ఆఫ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, హీ ఎంపసైజ్డ్ దట్ ఇట్ ఈస్ ద కరెంట్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఆన్ విచ్ ద కన్జంప్షన్ స్పెండింగ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ అండ్ ద సొసైటీ డిపెండ్స్. ఈ సైకలాజికల్ లా కన్జంప్షన్ అనేది డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. దట్ ఈస్ ఫ్యాక్టర్స్ ఆర్ డివైడ్ ఇంటూ 2 ఫ్యాక్టర్స్, సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ అండ్ ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్, ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ వెల్త్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది లెవెల్ ఆఫ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. అంటే ఇక్కడ కీన్స్ యొక్క వినియోగ ఫల సూత్రం అనేది సబ్జెక్టివ్ మరియు ఆబ్జెక్టివ్. దీన్ని మనం ఇంకా కొంచెం క్లియర్గా చెప్పాలంటే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. కన్జంప్షన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా మన కన్జంప్షన్ డిసైడ్ చేయడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా వెల్త్ అనేది కూడా, అదేవిధంగా లెవెల్ ఆఫ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ కూడా. అంటే వినియోగం అనేది అనేక అంశాలపైన వినియోగ ఫలం అనేది ఆధారపడి ఉంటుందని చెప్తూ అతను కొన్ని మానసికపరమైన అంశాలు చెప్పాడు, కొన్ని భౌతికపరమైన అంశాలను కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ కండిషన్ మనం చెప్పుకున్నాము, ఆదాయ స్థాయి పెరిగినట్లయితే వినియోగం పెరుగుతుంది, కానీ ఆదాయ స్థాయి పెరిగిన రీతిలో వినియోగం పెరగదు. అదేవిధంగా ఎప్పటికి కూడా ఎంపీస్ అనేది 1 కంటే తక్కువగా ఉంటుంది. అదేవిధంగా వినియోగ ఫలం నిర్ణయించే అంశాలు అనేటివి కొన్ని సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ లేదా ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్, ఫిజికల్ ఫ్యాక్టర్స్ పైన కూడా డిపెండ్ అయి ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. ఇతను ఒక కొటేషన్ చెప్తాడు. టు కోట్ హిమ్, ది అమౌంట్ ఆఫ్ అగ్రిగేట్ కన్జంప్షన్ డిపెండ్స్ మెయిన్లీ ఆన్ ద అమౌంట్ ఆఫ్ అగ్రిగేట్ ఇన్కమ్. ది అమౌంట్ ఆఫ్ అగ్రిగేట్ కన్జంప్షన్ డిపెండ్స్ ఆన్ మెయిన్లీ అమౌంట్ ఆఫ్ ద అగ్రిగేట్ ఇన్కమ్. ఇక్కడ కన్జంప్షన్ అనేది ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ ఇన్కమ్ సోర్సెస్. ద కన్జంప్షన్ లెవెల్ ఈస్ డిపెండింగ్ ఆన్ ఇన్కమ్ లెవెల్. The fundamental psychological law upon which we are entitled to depend with great confidence both a prior from our knowledge of human nature and from the detailed facts of experience is that men and women too are disposed as a rule and on an average to increase their consumption as their income increases, but not by as much as the increase in their income. ఇక్కడ మానవులు ఎవరైనా కూడా తమ యొక్క అనుభవపూర్వకంగా ఆధారం చూసినట్లయితే సాధారణంగా జరిగేది ఏంటంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది పెరిగినట్లయితే వాళ్ళ యొక్క హ్యాబిట్స్ అనేటివి అంత ఈజీగా అంత తొందరగా మారడం అనేది జరగదు. యాజ్ ఎ రూల్ అండ్ యాన్ యావరేజ్ టు ఇంక్రీజ్ దేర్ కన్జంప్షన్ యాజ్ దేర్ ఇన్కమ్ ఇంక్రీజెస్, బట్ నాట్ బై యాజ్ మచ్ యాజ్ ద ఇంక్రీజ్ ఇన్ దేర్ ఇన్కమ్. ఆదాయం పెరిగినట్లయితే వినియోగం అనేది పెరుగుతుంది, కానీ ఆదాయం పెరిగిన లెవెల్లో ఇన్కమ్ అనేది పెరగదు. ఇమ్మీడియట్లీ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఒక వ్యక్తి బైసైకిల్ నడిపే వ్యక్తి తన యొక్క జీతము లేదా ఆదాయం పెరిగినాక ఇమ్మీడియట్లీ తను కారు కొనడం అనేది జరగదు. అంటే కొంతకాలం తను సైకిల్ నడిపిస్తాడు, తర్వాత కొంతకాలం మేరకు బండి నడిపిస్తాడు, తర్వాత కొంతకాలం ఈ విధంగా నడిపిస్తున్నాడు. లాస్ట్ అంటే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఒక ఆదాయ స్థాయి పెరిగిన లెవెల్లో ఇన్కమ్
ఇన్కమ్ పెరిగిన లెవెల్లో కన్జంప్షన్ అనేది ఇమ్మీడియట్లీగా పెరగడం అనేది జరగదు. ఇన్ ద అబోవ్ స్టేట్మెంట్ అబౌట్ కన్జంప్షన్ బిహేవియర్ కీన్స్ మేక్స్ 3 పాయింట్స్. ఫస్ట్, he suggests that consumption expenditure depends mainly on absolute income of the current period. That is, consumption is a positive function of the absolute level of current income. The more income in a period one has, the more is likely to be as consumption expenditure in that period. In other words, in any period, the rich people tend to consume more than the poor people to do. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తాడు తనంటే, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనేది మెయిన్గా అబ్జల్యూట్ ఇన్కమ్, తనకు వచ్చిన అబ్జల్యూట్ ఇన్కమ్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఎప్పుడు అది ప్రస్తుత కాలంలో తనకు వస్తున్న ఆదాయ స్థాయి పైన ఈ యొక్క కన్జంప్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వస్తున్న ఇన్కమ్ అనే ఎక్కువగా ఉన్నట్లయితే తను చేస్తున్న ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. తను చేస్తున్న ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది అంటే తను చేస్తున్న కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అబ్జల్యూట్ ఇన్కమ్ లెవెల్ తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా తన ఆదాయ స్థాయి కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఆదాయ స్థాయిని బట్టి ఇన్కమ్ ఉంటుంది. ఆదాయ స్థాయి పెరిగినట్లయితే వినియోగం పెరుగుతుంది, కానీ ఆదాయ స్థాయి పెరిగిన రేటులో వినియోగం అనేది పెరగదు. ఇన్ అదర్ వర్డ్స్, ఇన్ ఎనీ పీరియడ్ ఆఫ్ ద రిచ్ పీపుల్ టెండ్ టు కన్జ్యూమ్ మోర్ దెన్ ద పూర్ పీపుల్ టు డూ. ఇంకొక అంశం ఏం చెప్తున్నంటే, ఇక్కడ ధనవంతులు మరియు పేదవారిని అబ్జర్వ్ చేసినప్పుడు ధనవంతులు తన ఆదాయ స్థాయితో సంబంధం లేకుండా పేదవారి కంటే ఎక్కువ మొత్తంలో ఇక్కడ వీళ్ళు కన్జంప్షన్ అనేది చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ కండిషన్. సెకండ్ వచ్చేసి, కీన్స్ పాయింట్స్ అవుట్ దట్ ద కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ డస్ నాట్ హ్యావ్ ఏ ప్రపోర్షనల్ రిలేషన్ విత్ ఇన్కమ్. కీన్స్ పాయింట్స్ అవుట్ దట్ ద కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ డస్ నాట్ హ్యావ్ ఏ ప్రపోర్షనల్ రిలేషన్షిప్ విత్ ఇన్కమ్. అకార్డింగ్ టు హిమ్, as the income increases, a smaller proportion of income is consumed. The proportion of consumption to income is called average propensity to consume. The proportion of consumption to income is called average propensity to consume. Thus, Keynes argues that average propensity to consume falls as income increases. That average propensity to consume అనేది తగ్గినట్లయితే ఇన్కమ్ అనేది పెరుగుతుంది. The proportion of consumption to income is called average propensity to consume. The proportion of consumption to income అంటే ఇక్కడ మనము వినియోగ స్థాయి నుంచి ఆదాయ స్థాయిని ఏ విధంగానైతే చూస్తామో దాన్ని మనం ఇక్కడ ఏపీసీగా చెప్పడం జరుగుతుంది. యావరేజ్ ప్రాపెన్సిటీ కన్జ్యూమ్ అంటే సగటు వినియోగ ప్రవృత్తి ఏ విధంగా ఉంటుందంటే, యాజ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ స్మాలర్ పోర్షన్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ కన్జ్యూమ్డ్. Keynes points out that consumption expenditure does not have a proportional relation with the income. ఇక్కడ కీన్స్ చెప్పే పాయింట్ ఏంటంటే, ఇన్కమ్ పెరుగుతున్న అనుపాతంలో ఆదాయ స్థాయి అనేది సమానంగా ఉండేది మనకు కనబడదు. అకార్డింగ్ టు హిమ్, యాజ్ ద ఇన్కమ్ ఇంక్రీజెస్ ఎ స్మాలర్ ప్రపోర్షన్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ కన్జ్యూమ్డ్. ఒకవేళ కీన్స్ ప్రకారం ఆదాయ స్థాయి పెరిగినట్లయితే ఆటోమేటిక్గా తన వినియోగ స్థాయిలో కొద్ది మేరకు పెరుగుదల అనేది మనం చూడవచ్చు. కీన్స్ కన్జంప్షన్ ఫంక్షన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ద కీన్స్ కన్జంప్షన్ ఫంక్షన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ C ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ BYD, where C is the consumption expenditure and YD is the level of disposable income, which equals gross national income minus taxes. A is denoted, A and B are the constants. A and B అనేటివి ఒక స్థిరాంకాలుగా చెప్పడం జరుగుతుంది. వేర్ A is the intercept, where A is the intercept term, that is the amount of consumption expenditure at zero level of income. Thus, A is the autonomous consumption. The parameter B is the marginal propensity to consume, which measures the increase in consumption spending in response to per unit increase in disposable income. Thus, MPC is equal to delta C by delta Y. ఇక్కడ C ఇది కన్జంప్షన్, ఇక్కడ YD అనేది రియల్ డిస్పోజల్ ఇన్కమ్. దిస్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్. YD మైనస్ ట్యాక్సెస్ తీసుకుంటే మనకి ఇక్కడ నేషనల్ ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటే వచ్చేది YD. A అండ్ B అనేటివి ఇక్కడ కాన్స్టాంట్ స్థిరాంకాలుగా చెప్పడం జరుగుతుంది.
ఎక్స్పెండిచర్ అట్ జీరో లెవెల్ ఇన్కమ్ ద అటానమస్ కన్జంప్షన్, ద పారామీటర్ బి ఈజ్ ద మార్జిన్. ఇక్కడ ఏ అనేది అటానమస్ కన్జంప్షన్, బి అనేది మార్జినల్ ప్రాపెన్సిటీ కన్జ్యూమ్, which measures the increased consumption spending in response to per unit increase in disposal income. NPC is equal to delta C by delta Y. అంటే మార్జినల్ ప్రాపెన్సిటీ కన్జ్యూమ్ అనేది కన్జంప్షన్లో చేంజెస్ జరగడం వల్ల మరియు ఆదాయంలో చేంజెస్ జరగడం వల్ల వచ్చిన మార్పుని మనం ఇక్కడ ఎంపీసీగా చెప్పడం జరుగుతుంది. డెల్టా సి బై డెల్టా వై. డెల్టా మీన్స్ చేంజ్, అంటే చేంజ్ ఇన్ కన్జంప్షన్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ఇన్కమ్. వినియోగ స్థాయిలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఆదాయ స్థాయిలో వచ్చిన మార్పులు ఏ విధంగా ఉంటాయో చెప్పేదే ఎంపీసీగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఎవిడెన్స్ ఫ్రమ్ ఫిగర్ 9.1 అండ్ 9.3. ద బిహేవియర్ ఆఫ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ యాజ్ perceived by keynes implies that marginal propensity to consume, which is measured by the slope of consumption function curve. ఇక్కడ మార్జినల్ ప్రాపెన్సిటీ కన్జ్యూమ్ అనేది మనం దేని ద్వారా మెజర్ చేస్తామంటే స్లోప్ ఆఫ్ కన్జంప్షన్ ఫంక్షన్ కర్వ్. ఇక్కడ వినియోగ ఫల రేఖ ఏదైతే ఉందో దాని ఆధారంగా మనం ఎంపీసీని మనం మెజర్ చేయడం జరుగుతుంది. స్లోప్ ఆఫ్ కన్జంప్షన్ ఫంక్షన్ కర్వ్ సిసి ఎట్ ఏ పాయింట్ ఈజ్ లెస్ దాన్ యావరేజ్ ప్రాపెన్సిటీ టు కన్జ్యూమ్ APC, which is measured by the slope of the line joining a point on the consumption function curve to the origin, that is MPC is less than APC. ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే ఎంపీసీ అనేది ఇక్కడ ఎంపీసీ రేక్ ఏదైతే ఉందో కన్జంప్షన్ ఫంక్షన్ కర్వ్ ఏదైతే ఉందో దాని ఆధారంగా చెప్పడం జరుగుతుంది. ఈ ఏపీసీ రేక్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా ఆరిజిన్ పాయింట్ 45 degrees నుంచి అప్వార్డ్లో ఉంది. ఇక్కడ మనం 0 to Z అనేది సూచిస్తుంది. ఇక్కడ ఓఎక్స్ అక్షం పైన నేషనల్ డిస్పోజల్ ఇన్కమ్ తీసుకున్నాము, ఓవై అక్షం పైన కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ తీసుకున్నాము. ఇక్కడ C/C అనేది కన్జంప్షన్ ఫంక్షన్ కర్వ్, C ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ BYగా చెప్పడం జరుగుతుంది. ఒకసారి మీరు డయాగ్రామ్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇది కనబడుతుంది. మళ్ళీ ఒకసారి, ఇట్ ఈస్ ద ఎవిడెన్స్ ఫ్రమ్ ఫిగర్ 9.1 అండ్ 9.3. ది బిహేవియర్ ఆఫ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ యాజ్ పర్సీవ్డ్ బై కీన్స్ ఇంప్లైస్ దట్ మార్జినల్ ప్రాపెన్సిటీ టు కన్జ్యూమ్ MPC, విచ్ ఈజ్ measured by the slope of consumption function curve at the point is. ఇక్కడ సింపుల్ ఏంటంటే ఎంపీసీని మెజర్ చేసేది ఇక్కడ కన్జంప్షన్ ఫంక్షన్ కర్వ్ అనేది మెజర్ చేస్తుంది. ఇక్కడ ఏబీసీని మెజర్ చేసేది స్లోప్ ఆఫ్ ద జాయినింగ్ పాయింట్ ఆఫ్ ద కన్జంప్షన్ ఫంక్షన్ కర్వ్, అంటే నియర్లీ 45 degreesకి వెళ్ళేది చూడవచ్చు. నెక్స్ట్ 9.2 మనం అబ్జర్వ్ చేసినప్పుడు దిస్ ఈజ్ బికాజ్ యాజ్ ఇన్కమ్ రైజెస్ కన్జంప్షన్ డస్ నాట్ ఇంక్రీజ్ proportionately, and as income falls consumption does not fall proportionately. As people seek to protect their earlier consumption standards, this can be seen from figure 9.3, the slope of consumption function curve measuring MPC and the slope of lines OA and OB, which gives the APC, that is C by Y, at points A and B respectively are falling, whereas slope of the linear consumption function CC రిమైన్స్ కాన్స్టాంట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సిసి అనేది కన్జంప్షన్ ఫంక్షన్ కర్వ్, ఇక్కడ ఓఏ ఓబి అనేటివి ఎంపీసీ మెజరింగ్ ఎంపీసీ అండ్ ద స్లోప్స్ ఆఫ్ లైన్స్ ఓఏ అండ్ ఓబి, విచ్ ఈస్ ద ఏపీసీ. ఎంపీసీ అండ్ ఏపీసీ అనేది ఓఏ మరియు ఓబి పాయింట్లు మనకి ఇక్కడ చూడడం జరుగుతుంది. నెక్స్ట్, at the points A and B respectively are following, whereas slope of the linear consumption function CC remains constant. కన్జంప్షన్ ఫంక్షన్ అనేది ఇక్కడ CC అనేది కాన్స్టాంట్గా ఉండడం అనేది మనము గమనించవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఇన్ ఫిగర్ 9.3, 9.1, 9.3. ఇన్ ఫిగర్ 9.3 we have shown a linear consumption function with an intercept the term in this form of linear consumption function through marginal propensity to consume AC divided by AF is constant. Average propensity to consume C by F is declining with the increase in income, is as indicated by the slope of the lines of OA and OB at levels of income F and F2 respectively. ఇక్కడ మనకు యావరేజ్ ప్రాపెన్సిటీ కన్జ్యూమ్ లేదా యావరేజ్ ప్రాపెన్సిటీ లేదా మార్జినల్ ప్రాపెన్సిటీ కన్జ్యూమ్ అనేవి రెండు కూడా అతని యొక్క వచ్చిన ఇన్కమ్ పైన ఆధారపడి ఉంటుందనేది మనం 9.3 డయాగ్రామ్లో చూడడం జరుగుతుంది. ఇక్కడ ఓఏ అనేది ఎంపీసీని సూచిస్తే ఓబి అనేది ఏపీసీని సూచించడం మనం గమనించవచ్చు. ఇది లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎఫ్ అండ్ F2. ఇక్కడ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎఫ్ అండ్ F2గా మనం చూడడం జరుగుతుంది.
డాటెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం గమనించినట్లయితే y1 y2. ది స్ట్రైట్ లైన్ ఓబీ డ్రాన్ ఫ్రమ్ the origin indicating average propensity to consume at a higher income level f2 as a relatively less slope than the straight line OA drawn from the origin to point at lower income level fr. The decline in average propensity to consume as the income increases implies that the proportion of income that is saved increases the national income of the country. మనకి ఇక్కడ వినియోగ ఫలం అనేది ఈ యొక్క కింది డయాగ్రామ్ల ద్వారా చూడవచ్చు. నార్మల్గా చూసినట్లయితే వినియోగ ఫలం అనేది ఆదాయంలో వచ్చిన మార్పుకు వినియోగంలో వచ్చిన మార్పుకు మధ్య గల సంబంధాన్ని వివరించేదే వినియోగ ఫలం. ఎంపీసీ సి ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఐ అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఆదాయంలో వచ్చిన మార్పుకు అనుగుణంగా వినియోగంలో వచ్చే మార్పును తెలియజేసేది వినియోగ ఫలం అనేది మనం చెప్తాము. ఇక్కడ ఆదాయం అనేది పెరిగినట్లయితే వినియోగం పెరుగుతుంది, కానీ ఆదాయం పెరిగిన రేట్లో వినియోగం పెరగదు అనేది ఒక కండిషన్. ఆదాయం పెరిగినప్పుడు వినియోగం పెరుగుతుంది, పెరుగుతున్న ఆదాయం అంతా కూడా కన్జంప్షన్ అండ్ సేవింగ్స్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంటే ఆదాయం పెరిగినట్లయితే వినియోగం మరియు పొదుపుల మధ్య విభజించబడుతుంది. ఆదాయం పెరిగినట్లయితే వినియోగం పెరుగుతుంది, కానీ ఆదాయం పెరిగిన రేట్లో వినియోగం అనేది పెరగదు అనే 3 కండిషన్స్ పైన డిపెండ్ అయ్యి కీన్స్ వినియోగ ఫల సూత్రం అనేది చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా కీన్స్ వినియోగ ఫల సూత్రంలో మనం ముఖ్యంగా మానసికపరమైన అంశాలు ఉంటాయి, భౌతికపరమైన అంశాలని మనం చెప్పడం జరుగుతుంది. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్. వాస్తవంగా చూసినప్పుడు వినియోగం అనేది అనేక రకాల అంశాలపైన డిపెండ్ అయ్యి మనము ఖర్చు చేయడం జరుగుతుంది. మన మానసికపరమైన అంశాలు చూసినప్పుడు వినియోగం అనేది అక్కడ వినియోగం చేయాలనే కోరిక ఉండాలి, లేదా అలవాట్లు ఉండాలి, అభిరుచులు ఉండాలి. లోబరి కానీ లేదా పొదుపు ఉన్న వ్యక్తులు ఇక్కడ వినియోగం చేయడం లోపల అంతగా ఆసక్తి చూపరు అని మనం చూడవచ్చు. అదేవిధంగా ఆదాయం పైన కూడా వినియోగం అనేది ఆధారపడి ఉంటుంది. ఆదాయం ఎక్కువగా ఉంటే వినియోగం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తక్కువగా ఉంటే వినియోగం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా సంపద పైన కూడా వినియోగం అనేది ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా రకరకాలైన పొదుపు పథకాలపైన కూడా వినియోగం ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు కూడా వినియోగం ఆధారపడి ఉంటుంది. లేదా వారసులకు ఆస్తి ఉంచాలనే అంశం ఆలోచించినప్పుడు కూడా వినియోగం అనేది ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా సెక్యూరిటీ పర్పస్ ఆలోచించినప్పుడు, మరియు బీమా గురించి ఆలోచించినప్పుడు, మరియు భవిష్యత్ అవసరాల గురించి ఆలోచించినప్పుడు ఈ వినియోగం అనేది మనము ఊహించినంతగా ఉండకుండా కొంత తక్కువ మేరకు అనేది మనం చూడవచ్చు. అంటే వినియోగం అనేది అనేక రకాల అంశాలతో పాటుగా ఆదాయం పైన కూడా ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాలలో వినియోగం అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పైన కూడా ఆధారపడి ఉంటుంది, మనీ సప్లై పైన ఆధారపడి ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ప్రైసెస్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అనేటివి అనేకంగా అంశాలపైన వినియోగం అనేది ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ ఫ్యాక్టర్ భౌతిక అంశాలు చూసినప్పుడు మనము జనాభా, కుటుంబ పరిమాణము, లెవెల్ ఆఫ్ ఇన్కము, యుద్ధాలు, కరువు కాటకాలు, లేదా అనేక రకాలైన భౌతిక అంశాలపైన కూడా వినియోగం అనేది ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబ పరిమాణం తక్కువగా ఉందనుకోండి, వినియోగ స్థాయి తక్కువగా ఉంటుంది. కుటుంబ పరిమాణం ఎక్కువ ఉంటే వినియోగ స్థాయి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఒక దేశం యొక్క జనాభా స్థాయి ఎక్కువగా ఉందనుకోండి, ఆ దేశంలో వినియోగ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. జనాభా స్థాయి తక్కువగా ఉంటే వినియోగ స్థాయిలు తక్కువగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకున్నట్లయితే మనలాంటి భారతదేశం లోపల వినియోగ స్థాయి అనేది ముఖ్యంగా జనాభా పైన ఆధారపడి ఉంటుంది. అంటే జనాభా అనేది ఎక్కువగా ఉంటే వినియోగం ఎక్కువగా ఉంది, వినియోగం ఎక్కువగా ఉంది, జనాభా తక్కువ ఉంటే వినియోగం తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా అత్యధిక వినియోగదారులు కలిగి ఉన్న దేశం ఎక్కడ అంటే ప్రపంచంలో భారతదేశం, నెక్స్ట్ చైనా అని చెప్పవచ్చు. అంటే వినియోగదారులు ఎక్కువగా ఉన్నట్లయితే ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం వైపు ఆలోచిస్తుంటాయి. ఎందు గురించి ఆలోచిస్తాయంటే ఉత్పత్తి అయిన ప్రతి వస్తువును కూడా ప్రపంచంలో జనాభా ఎక్కువగా ఉన్న దేశాలు అమ్ముకున్నట్లయితే ఇక్కడ వినియోగదారుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అనేది. అంటే ఇక్కడ మనకు వినియోగానికి సంబంధించిన ముఖ్యమైన అంశం ఏంటంటే జనాభా అనేది కూడా వినియోగాన్ని ప్రభావితం చేసే అంశాలలో ముఖ్యమైనదిగా చెప్పక తప్పదు. అదేవిధంగా సైజ్ ఆఫ్ ఫ్యామిలీ కూడా చెప్తాం మనం. పాపులేషన్, సైజ్ ఆఫ్ ఫ్యామిలీ. ఇక్కడ సైజ్ ఆఫ్ ఫ్యామిలీ 2 లేదా 3 ఉన్న ఫ్యామిలీ, 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనము ఎక్కువ జనాభా ఉన్న, ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్, ఎక్కువ కుటుంబ సభ్యులు ఉంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, తక్కువ కుటుంబ సభ్యులు ఉంటే తక్కువ ఖర్చు అవుతుంది. అదేవిధంగా కరువు కాటకాలు ఉన్నప్పుడు
కరువు కాటకాలు ఏర్పడ్డప్పుడు కూడా మనం ఎక్కువ మొత్తంలో వినియోగం పైన ఆధారపడి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఒక వస్తువు యొక్క ధరలు ఫ్యూచర్లో మరింత పెరుగుతాయి అని ఆలోచించినప్పుడు మనం ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తాము. ఫ్యూచర్లో తగ్గుతాయి, దీనికి ఎటువంటి కరువు ఉండదు అని ఆలోచించినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని కన్జంప్షన్ తగ్గించుకోవడం అనేది గమనించవచ్చు. దీనికి మనము చిన్న ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఆనియన్స్, ఎండుమిర్చి, చింతపండు ఇవి అంశాలు తీసుకున్నప్పుడు మనం ఎందుకు ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసి పెట్టుకుంటాము? బియ్యము, పల్సెస్, ఆయిల్ ఇవన్నీ ఇటీవల కాలం లోపల ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసుకొని వినియోగదారులు ఎక్కువ మొత్తంలో వినియోగం చేయడం జరుగుతుంది. కారణం ఏంటి ఇక్కడ అంటే ప్రెజెంట్ ఉన్న ధరలు ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ ఫ్యూచర్లో ఈ ధరలు ఈ విధంగా ఉండకుండా ఎక్కువ మొత్తంలో పెరుగుతాయి అని వినియోగదారుడు భావించినప్పుడు వాటిని ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి పెట్టుకుంటాడు. ఫ్యూచర్లో వీటి ధరలు తగ్గుతాయని భావించినప్పుడు వాటి యొక్క వినియోగాన్ని తగ్గించుకుంటాడు. అంటే ఇక్కడ మనకు భవిష్యత్తులో ఏర్పడే వాతావరణం లేదా భవిష్యత్తులో ఏర్పడే వ్యాపార ధోరణి పైన కూడా ఇక్కడ వినియోగం అనేది ఆధారపడి ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఈరోజు మనం చూసినట్లయితే ఏప్రిల్ టైంలో ఆనియన్స్ 5 రూపాయల కిలో లేదా 10 రూపాయల కిలో అమ్ముతారు. ఇదే ఆనియన్స్ మళ్ళీ అక్టోబర్ నవంబర్ టైంకి వచ్చేసరికి 40-50 రూపాయలకు రేట్ వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఎండుమిర్చి చూసినట్లయితే ఈరోజు 120, 150 ఎండుమిర్చి జనవరి ఫిబ్రవరి టైంకి వెళ్ళేసరికి అది 200, 300 కూడా వెళ్ళిపోయే సందర్భాలు కనబడతాయి మనకు. అదేవిధంగా చింతపండు, అదేవిధంగా బియ్యం కూడా పంట కోతకు వచ్చిన సమయం లోపల మనం బియ్యం క్వింటాల్కు 3,000 రూపాయల నుంచి 3,200 వరకు ఉండే బియ్యము పంటకాలం పూర్తయిన తర్వాత మళ్ళీ మనకు ఆగస్టు సెప్టెంబర్ టైం వచ్చేసరికి అదే రైస్ 4,000, 4,500, 5,000 అమ్మడం జరుగుతుంది. అంటే కొన్ని అంశాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా భౌతికపరమైన అంశాలు చూసినప్పుడు ఫ్యూచర్లో వీటి ధర బాగా పెరుగుతుందని భావించినప్పుడు వినియోగదారుడు ప్రస్తుతమే వాటిని కొనుగోలు చేసి తన దగ్గర ఎక్కువగా నిల్వ ఉంచుకుంటాడు. ఫ్యూచర్లో ధర తగ్గుతుందని భావించినప్పుడు ఆటోమేటిక్గా వాటి యొక్క ధర తగ్గుతుందని భావించినప్పుడు కొనుగోలు చేయడం ఆపివేసి తర్వాత ధర తగ్గినప్పుడు కొనుక్కుంటాడు. అంటే ఇవన్నీ కూడా మనకు ఫిజికల్ ఫ్యాక్టర్గా చెప్పడం జరుగుతుంది. కొన్ని గాలిపాటు లాభాలు లేదా నష్టాలు కూడా మనకు ఈ అంశంలో గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే సీజనల్ బిజినెస్ అనేటివి కూడా వినియోగం పైన పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. అంటే ఆ సీజన్ వరకు మాత్రమే ఆ వస్తువులు అమ్ముడుపోతాయి. తర్వాత ఆ వస్తువులకు ఎటువంటి గిరాకీ అనేది లేకపోవడం వల్ల వినియోగదారుడు ఆ వస్తువులను అట్టే పెట్టుకొని నష్టపోవాల్సిన అవకాశం అనేది మనము చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దసరా సీజన్లో ఫ్లవర్స్, న్యూ ఇయర్ సమయం లోపల గ్రీటింగ్ కార్డ్స్, తర్వాత వినాయక చవితి టైం లోపల వినాయక ఐడియల్స్, తర్వాత శివరాత్రి టైంలో ఫ్రూట్స్, ఇవన్నీ కూడా మనకు అనుకోకుండా వచ్చే లాభాలు లేదా అనుకోకుండా ఏర్పడే వినియోగం అని కూడా మనం చెప్పవచ్చు. అంటే ఆ సందర్భం లోపల ఖచ్చితంగా మనం వినియోగం చేయాల్సిందే, తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఆ టైం లోపల ఎక్కువ మొత్తంలో వినియోగం అనేది మనం ధర గురించి ఆలోచించడం జరగదు. అంటే ఒక వస్తువుకు స్కేర్సిటీ ఏర్పడుతుంది అనే అవకాశం ఏర్పడ్డప్పుడు ఆటోమేటిక్గా దాని ధర ఎంత ఉన్నా కూడా కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎట్టి పరిస్థితుల్లో వెనుకంజ వేయరని మనము కొన్ని సందర్భాలు గమనించవచ్చు. ఈ గాలిపాటు లాభాలు లేదా నష్టాలు అనేటివి కొన్ని రకాల అంశాలపైన ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రకాలైన ఆనవాయితీ లేదా సాంప్రదాయాలు అనేటివి క్రియేట్ అయినప్పుడు మనము ఇటువంటి అంశాలను మనము గమనించినట్లయితే అప్పుడప్పుడు మనకు రకరకాలైన ఆనవాయితీలు క్రియేట్ అవుతుంటాయి. బ్యాంగిల్స్ గురించి కానీ, డ్రెస్సెస్ గురించి కానీ, లేదా కోకోనట్స్ కొట్టడం గురించి కానీ ఇవన్నీ క్రియేట్ అయినప్పుడు అప్పటి వరకు లాభాలు లేని వ్యక్తులందరూ కూడా ఎక్కువ మొత్తంలో లాభాల బాటన పయనించడం, అప్పటి వరకు వినియోగం చేయని వ్యక్తులు కూడా ఒకవేళ చేయకపోతే మాకేమైనా అవుతుందేమో అన్న భయంతో వినియోగం చేయడం అనేది కూడా మనము ఈ సందర్భాల్లో గమనించవచ్చు. అంటే ఇటువంటి ఫిజికల్ ఫ్యాక్టర్స్ అనేటివి కూడా ఎక్కువ మొత్తంలో మనకు వినియోగ ఫలాన్ని ప్రభావితం చేస్తాయి. అదేవిధంగా యుద్ధాలు ఏర్పడ్డప్పుడు ఎక్కువ మొత్తం లోపల ఇక్కడ జరిగేది ఏంటంటే ప్రభుత్వ పరంగా తనకున్న ఆదాయం మొత్తం కూడా యుద్ధం పైన ఖర్చు చేస్తుంది. మరి యుద్ధం జరగడం వల్ల మనం ఉంటామో ఉండమో అనే కండిషన్ మీద ప్రజలందరూ కూడా భయపడి తమ దగ్గర ఉన్న ఆదాయాలన్నీ కూడా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి తమ యొక్క అవసరాలు ఎక్కువ మొత్తంలో తీర్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ప్రాణభీతి అనేది ఉంటుంది. బతుకమ్మ అనే కండిషన్ వచ్చినప్పుడు తన దగ్గర డబ్బులు దాచుకొని మాత్రం ఏం చేయలేడు. కాబట్టి ఆటోమేటిక్గా తమ దగ్గర డబ్బులు మొత్తం కూడా ఖర్చు పెట్టే ఆస్కారం అనేది మనము గమనించవచ్చు. అంటే ఇవన్నీ కూడా అన్సర్టనిటీ థింగ్స్ కింద చూసినప్పుడు ఇవన్నీ జరగవు. కానీ వినియోగదారులు మాత్రం అవి జరుగుతాయని ఊహించకుండానే తమ ఖర్చులను
ఖర్చులను పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది కూడా మనము గమనించవచ్చు. నెక్స్ట్ ద కంటిన్యూషన్. దిస్ రిజల్ట్ ఆల్సో ఫాల్స్ ఫ్రమ్ ద స్టడీస్ ఆఫ్ ఫ్యామిలీ బడ్జెట్స్ ఆఫ్ వేరియస్ ఫ్యామిలీస్ ఆర్ డిఫరెంట్ ఇన్కమ్ లెవెల్స్. ది ఫ్రాక్షన్ ఆఫ్ ఇన్కమ్ స్పెంట్ ఆన్ కన్జంప్షన్ బై ద రిచ్ ఫ్యామిలీస్ ఈజ్ లోయర్ దెన్ ద పూర్ ఫ్యామిలీస్. The fraction of income spent on consumption by the rich families is lower than that of the poor families. రిచ్ ఫ్యామిలీతో కంపేర్ చేసినప్పుడు పూర్ ఫ్యామిలీస్ వాళ్ళు తక్కువ మొత్తంలో కన్జంప్షన్. ఇన్ అదర్ వర్డ్స్, ద రిచ్ ఫ్యామిలీస్ సేవ్ హయ్యర్ ప్రపోర్షన్ ఆఫ్ దేర్ ఇన్కమ్ యాజ్ కంపేర్ టు ద పూర్ ఫ్యామిలీస్. కానీ వినియోగ స్థాయి చూసినట్లయితే ధనవంతులు పేదవారి కంటే ఎక్కువ మొత్తంలో వినియోగం చేస్తారు. దీనికి ప్రత్యామ్నాయం మళ్ళీ ఆలోచించినప్పుడు పొదుపులు చేసినప్పుడు కూడా ధనవంతులు పేదవారి కంటే ఎక్కువ మొత్తంలోనే పొదుపులు చేయడం అనేది కూడా మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ ఏంటి, పేదవారి విషయం తీసుకున్నట్లయితే వినియోగం తక్కువగా ఉంటుంది, పొదుపులు తక్కువగా ఉంటాయి. ధనవంతుల విషయం తీసుకున్నప్పుడు వినియోగం ఎక్కువగా ఉంటుంది, పొదుపులు కూడా ఎక్కువగా ఉంటాయి అనేది కీన్స్ యొక్క ఒక ముఖ్యమైన భావన. ది అజంప్షన్ ఆఫ్ డిమినిషింగ్ యావరేజ్ ప్రాపెన్సిటీ టు కన్జ్యూమ్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ కీనీషియన్ థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్. This implies that as income increases, as progressively larger proportion of national income would be saved. Therefore, to achieve and maintain equilibrium at full employment level of income, increasing proportion of national income is needed to be invested. The assumption of diminishing average propensity to consume. Average propensity తీసుకున్నప్పుడు a part of Keynesian theory of income and employment. This implies that the income increases as progressively larger proportion of national income would be saved. ఇక్కడ ఆదాయ స్థాయిలు పెరిగినట్లయితే ఇక్కడ జాతీయ స్థాయి లోపల కొంత సేవింగ్స్ అనేటివి కూడా పెరగడం మనం గమనించవచ్చు. దేర్ఫోర్ టు అచీవ్ అండ్ మెయింటైన్ ఈక్విలిబ్రియం ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్. ఇక్కడ సమతుల్య ఉద్యోగితను మనము సంపూర్ణ ఉద్యోగితను లేదా సంపూర్ణ ఉద్యోగ సమతుల్యం సాధించాలనుకున్నప్పుడు ఇక్కడ ఆదాయ స్థాయి పైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా జాతీయ స్థాయి పెరుగుదల పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ సేవింగ్స్ ఎక్కువ మొత్తంలో ఉన్నట్లయితే పెట్టుబడులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. పెట్టుబడులు ఎక్కువ మొత్తంలో ఉంటే ఇక్కడ ఉద్యోగిత స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ స్థాయి ఎక్కువగా ఉంటే ఆదాయ స్థాయి ఎక్కువగా ఉండడం, ఆదాయ స్థాయి ఎక్కువగా ఉంటే వినియోగం ఎక్కువగా ఉండడం మరియు పొదుపులు ఎక్కువగా ఉండడం అనేది మనము గమనించవచ్చు. Insufficient investment opportunities are not available. The economy would then run into trouble, and in that case it would not be possible to maintain full employment because aggregate demand will fall short of full employment output. Insufficient investment opportunities are not available. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరి అయిన సదుపాయాలు కనుక లేకపోయినట్లయితే ఆర్థిక వ్యవస్థ లోపల ఆటోమేటిక్గా అనేక రకాలైన ఇబ్బందులు ఏర్పడి ఇక్కడ ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది మనం సాధించడం అనేది జరగదు. కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ అగ్రిగేట్ డిమాండ్లో లోపం కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లో లోపం ఉండి ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది సాధించడానికి అవకాశం అనేది ఉండకపోవడం మనం గమనించవచ్చు. ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ ఇంక్రీజింగ్ ప్రపోర్షన్ ఆఫ్ సేవింగ్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ and consequently the emergence of the problem of demand deficiency, some Keynesian economists based on theory of secular stagnation on the declining propensity to consume. కొంతమంది కెనీషియన్ ఆర్థికవేత్తల ప్రకారం ఏంటంటే ఆదాయ స్థాయి కనుక పెరిగినట్లయితే వినియోగ స్థాయి లేదా పొదుపు స్థాయి కనుక పెరుగుతుంది. ఈ ఆదాయ స్థాయి పెరిగినప్పుడు పొదుపు స్థాయి అనేది పెరిగినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ డిమాండ్ నుంచి అగ్రిగేట్ డిమాండ్లో ఏర్పడే లోపాలను మనము సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి కొంతమంది కెనీషియన్ తరహా ఆర్థికవేత్తలు చెప్పడం జరుగుతుంది. లేనట్లయితే సెక్యులర్ ట్రాన్సాక్షన్ అంటే ఇక్కడ స్టాగ్నేషన్ అనేది ఏర్పడినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ కన్జంప్షన్ అనేది ఇక్కడ తగ్గిపోతుంది అని అనేక అంశాలను మనము చూసినప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు మూడే మూడు. ఫస్ట్ డెఫినేషన్, నెక్స్ట్ ఈ యొక్క వినియోగ ఫలం నిర్ణయించే అంశాలు, వినియోగ ఫలం నిర్ణయించిన అంశాల కంటే ముందు మూడు కండిషన్స్. ఫస్ట్ డెఫినేషన్ ఏంది, ఆదాయ స్థాయిలో వచ్చిన మార్పుకు అనుగుణంగా వినియోగ స్థాయిలో ఏ విధంగా మార్పు వస్తుందో తెలియజేసేదే వినియోగ ఫలము. సి ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఐ. వినియోగ ఫలం అనేది ముఖ్యంగా మూడు నిబంధనలపైన ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ ఆదాయం పెరిగినట్లయితే వినియోగం పెరుగుతుంది, కానీ ఆదాయం పెరిగినట్లు వినియోగం పెరగదు. సెకండ్ వన్ ఈజ్ ఆదాయం అనేది పెరిగినట్లయితే ఈ పెరుగుతున్న ఆదాయం అంతా కూడా పొదుపులు మరియు వినియోగాల మధ్య పంచబడుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఆదాయాలు పెరుగుతాయి మరియు వినియోగాలు పెరుగుతాయి. పెరుగుతున్న ఆదాయం అనేది వినియోగం కంటే తక్కువ రేట్లో పెరుగుతుంది అనే మూడు కండిషన్స్ పైన మీరు బాగా కాన్సన్ట్రేట్ చేసి
ఫస్ట్ నిర్వచనం రాయండి, తర్వాత కండిషన్స్, తర్వాత ఈ యొక్క కన్జంప్షన్ ఫంక్షన్ను నిర్ణయించే అంశాల గురించి రాస్తున్నట్లయితే మీకు మంచి స్కోరింగ్ అయితే అవుతుందని చెప్తూ ఈ యొక్క టాపిక్ను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.